నేను సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో గత ప్రభుత్వం హయాంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందో మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికి కూడా మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా బిల్లులు ఇయ్యక మమ్మల్ని ఎంతో మనోవేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మా బిల్లులు ఇప్పించాలని చెప్పి పలుమార్లు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అదేవిధంగా శాఖాపరమైనటువంటి మంత్రులకు కూడా వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఏ విధమైనటువంటి స్పందన లేదు. ఇటు విషయంలో ఇటీవలనే గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. మీ అందరి అనుమతితోటి మరి నాడు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు ఒక విషయం మాట్లాడడం జరిగింది. మీరందరూ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. వేలాది అయితే ఈ విధంగా వారు మాకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ విధంగా వారు హామీ ఇచ్చి ఈరోజు 8 నెలలు గడుస్తున్న ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్న ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీలలో పేరుకుపోయినటువంటి పెండింగ్ బిల్లులు కానివ్వండి కనీసము ప్రతిరోజు ఎందుకంటే పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది యొక్క జీతాలు కూడా ఇయ్యలేక ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో మరి ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా మేము కలవడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజులలో దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి మేము ముందుకు పోతాము. మరి మా బిల్లులు వచ్చేంత వరకు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతాలు వచ్చేంత వరకు మేమందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంతో కొట్లాడి మేము మా సమస్యలను పరిష్కరించే దిశగా మేము పోరాడతామని చెప్పి ఈ పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.